వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ అవర్ డిఎస్సి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కార్ డేటాలో మనకి పక్షుల విభాగం గురించి ఇక్కడ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దామండి. ఈ టాపిక్లో చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ అనేవి మనకి రావడానికి అవకాశం ఉంది. సో దీంట్లో మరి పక్షులు తీసుకున్నట్లయితే పక్షులు అనేవి ఎక్కువగా ఇవి ఏకలు కలిగినటువంటి ద్విపాద అంతరోష్ణ జీవులు. దీంట్లో పక్షులన్నిటికి కూడా ఏకలు ఉంటాయి. తర్వాత ద్విపాద జీవులు అంటే ఏంటి, రెండు పాదాలు ఉంటాయి, అంటే రెండు రెక్కలుగా మారుతాయి, రెండు గమనాంగాలు ఉంటాయి. తర్వాత ఇవి అంతరోష్ణ జీవులు, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది అంతరోష్ణ జీవులు అంటే ఎండోథెర్మిక్ జీవులు అంటారు వీటిని. అంటే బయట శరీర ఉష్ణోగ్రత మారినప్పటికీ కూడా వీటిలో బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వీటిని అంతరోష్ణ జీవులు అంటారు. అంటే శరీర ఉష్ణోగ్రత అనేది బయట పరిసరాల ఉష్ణోగ్రతతో ఎలాంటి సంబంధం లేకుండా ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ అంతరోష్ణ జీవుల్లో పక్షులు, తర్వాత క్షీరదాలు, ఇవి బర్డ్స్, మ్యామల్స్ ఇవి రెండు కూడా ఎండోధర్మిక్ అండి. తర్వాత చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, సో ఇవి మూడు కూడా బాహ్య ఉష్ణ జీవులు, ఎగ్జోథర్మిక్ యానిమల్స్. అంటే ఇవి అవి నివసించేటటువంటి పరిసరాల ఉష్ణోగ్రత మారితే శరీర ఉష్ణోగ్రత కూడా మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేపలు నీళ్ళలో ఉన్నాయనుకోండి, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వాటి శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగిద్ది. తర్వాత నీటి ఉష్ణోగ్రత తగ్గితే వీటి శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిద్ది. కాబట్టి బాహ్య పరిసరాలను అనుసరించి వాటి శరీర ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంటుంది. వీటిని బాహ్య ఉష్ణోగ్రత జీవులు లేకపోతే ఎగ్జోథర్మిక్ యానిమల్స్ అంటారు. కానీ పక్షులు, క్షీరదాలు మాత్రం ఇవి అంతరోష్ణ జీవులు, ఎండోథర్మిక్ యానిమల్స్ ఇవన్నీ కూడా. అంటే వీటిలో ఒక బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. బయట సరౌండింగ్ ఎన్విరాన్మెంట్తో సంబంధం లేకుండా కాన్స్టెంట్గా ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ ఉంటుంది. అది బయట ఉష్ణోగ్రత మారినప్పటికీ కూడా దీంట్లో ఎలాంటి మార్పులు జరగకుండా కాన్స్టెంట్గా స్థిరంగా ఉండటం జరుగుతుంది. సో అలాంటి వాటిని అంతరోష్ణ జీవులు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో అంతరోష్ణ జీవిని గుర్తించండి అని చెప్పేసి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు ఎట్లా ఇచ్చినప్పుడు ఈ పక్షి అంతరోష్ణ జీవే ఇది. సో కాబట్టి పక్షులు, క్షీరదాలు మాత్రమే ఇక్కడ ఎండోథర్మిక్ యానిమల్స్. మిగిలిన చేపలు, ఉభయచరాలు, సరీసృపాల వరకు బాహ్య ఉష్ణ జీవులు, ఎగ్జోథర్మిక్ యానిమల్స్. మరి ఇవి పక్షులు గాలిలో ఎగరడానికి వాటి స్వరూప నిర్మాణంలో కానివ్వండి, శరీర ధర్మపరమైనటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు అనేవి వీటిలో జరిగి గాల్లో ఎగరడానికి అవసరమైనటువంటి అనుకూలనాలను రూపొందించుకుంటాయి. వీటిని ఏమంటారంటే వైహాయన జీవనం అంటారు. పక్షులు గాల్లో ఎగరడానికి కావాల్సినటువంటి అనుకూలనాలను ఏమంటారంటే వైహాయన జీవనం అని చెప్తారు. మరి పక్షులు గాల్లో ఎగరడానికి ఏకలు, రెక్కలు, బలమైనటువంటి ఉరకండరాలు కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. వీటిలో ప్రత్యేకంగా వాతుల ఆస్తులు అనేటటువంటి ఎముకలు ఉంటాయి, ఇది ఇంపార్టెంట్. న్యూమాటిక్ బోన్స్ అంటారు. జనరల్గా మనకి మన ఎముకల్లో మజ్జ ఉంటుంది, బోన్ మ్యారో ఉంటుంది. కానీ వీటిలో పక్షుల్లో ఆ ఎముక మజ్జ లోపల ఎక్కువగా ఏమి ఉంటుందంటే మనకి గాలి ఉంటుంది. సో దీన్ని వాతుల స్థితులు అంటారు. సో వాతుల స్థితి అనేటటువంటి గాలి లాంటిది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది పక్షి ఈజీగా గాలిలో ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇది వాతుల స్థితి అనేటటువంటిది ఉంటుంది. తర్వాత వీటిలో జీవక్రియల రేటు కానివ్వండి, ఇంకా దృష్టి జ్ఞానం కానివ్వండి, ఇంకా ఉడ్డాయన కండరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా డెవలప్ అయి ఉంటాయి. సో ఈ లక్షణాలన్నీ కూడా ఇవి పక్షులు గాలిలో ఎగరడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా పక్షుల్లో మంచి గాలిలో ఎగరడానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. కాబట్టి పక్షులను ఏమంటారంటే మాస్టర్ ఆఫ్ ఎయిర్స్ అంటారు, వైహాయన నిష్ణాతులు అంటారు, ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో మాస్టర్ ఆఫ్ ఎయిర్స్ అని వేటిని పిలుస్తారు అంటే మనకి పక్షుల్ని మాస్టర్ ఆఫ్ ఎయిర్స్ అని పిలుస్తారు. దీన్ని చెప్పింది ఎవరంటే జెడ్ యంగ్ అనేటటువంటి శాస్త్రవేత్త పక్షుల్ని మాస్టర్ ఆఫ్ ఎయిర్స్ అని పిలిచాడు, వైహాయన నిష్ణాతులని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా వీటిలో ఆధునిక సజీవ పక్షులు తీసుకున్నట్లయితే కాళ్ళ మీద పొలుసులు ఉంటాయి. తర్వాత అంతర్జతురుగా యూరికోటెరిక్ యానిమల్స్, ఇవన్నీ యూరిక్ ఆమ్లాన్ని విసర్జించడం, తర్వాత గుడ్డులో ఎక్కువ సొన పదార్థం ఉండటం, 4 పిండ బాహ్య త్వచాలు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సరీసృపాల లక్షణాలన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. సో అందుకని వీటిని ఏమంటున్నారంటే దివ్యమైనటువంటి సరీసృపాలు అంటారు, గ్లోరిఫైడ్ రెప్టైల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దివ్యమైన సరీసృపాన్ని గుర్తించండి అని చెప్పేసి మీకు కింద ఇచ్చేటటువంటి ఆప్షన్స్లో పక్షి ఇచ్చినప్పుడు మీరు ఆ పక్షి పెట్టాలి. ఎందుకంటే పక్షుల్లో సరీసృపాల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి? యూరిక్ యాసిడ్ని విసర్జించడం, పెద్ద
ఎక్కువ స్వన పదార్థం కలిగినటువంటి గుడ్డు, తర్వాత 4 పిండ బాహ్య త్వచాలు, ఇవన్నీ కూడా మరి సరీసృపాల్లో ఉన్న లక్షణాలే. ఈ సరీసృపాల్లో ఉన్న లక్షణాలు ఈ పక్షుల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవి దివ్యమైనటువంటి సరీసృపాలు అని పిలవటం జరుగుతుంది. గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అంటారు. మరి ఈ విషయం చెప్పింది ఎవరంటే టీహెచ్ హాక్స్లే. సో ఇది ఇంపార్టెంట్ అంటే టీహెచ్ హాక్స్లే ఈ పక్షుల్ని దివ్యమైనటువంటి సరీసృపాలు అని వర్ణించడం జరిగింది. మరి పక్షుల్ని మాస్టర్ ఆఫ్ ఎయిర్స్ అని పిలిచింది ఎవరు అంటే జేహెచ్ యంగ్. గుర్తుపెట్టుకోండి, మాస్టర్ ఆఫ్ ఎయిర్ యంగ్, మాస్టర్ యంగ్గా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, మరి ఈ పక్షులన్నీ తీసుకున్నట్లయితే పక్షుల పరిణామం వల్ల ఏర్పడ్డాయి. ఇవి జురాసిక్ యుగంలో థీరోపాడ్ సరీసృపాల నుంచి ఉద్భవించినటువంటి పక్షులు. క్రిటేషియస్ యుగంలో ఆధునికీకరణ చెందాయి. ఇది ఇంపార్టెంట్ అండి. పక్షులు వేటి నుంచి ఏర్పడ్డాయి అని అడుగుతాడు, ఇంపార్టెంట్ బిట్. పక్షులు జురాసిక్ యుగంలో థీరోప్సిడా సరీసృపాలు లేదా థీరోపాడ్ సరీసృపాల నుంచి ఇవి అభివృద్ధి పరిణామం చెందడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. జురాసిక్ యుగంలో థీరోపాడ్ అనేటటువంటి సరీసృపాలు, థీరాప్సిడా అని అనొచ్చు, లేకపోతే థీరోపాడ్ అని పిలవచ్చు. ఈ థీరాప్సిడ్ సరీసృపాల నుంచి జురాసిక్ యుగంలో ఈ పక్షులు అనేవి పరిణామం చెందాయి. తర్వాత క్రిటేషియస్ యుగంలో ఆధునికీకరణం చెందాయి. ఇది ఇంపార్టెంట్. పక్షులు ఏ కాలంలో ఆధునికీకరణం చెందాయి అని అడుగుతాడు. ఇది క్రిటేషియస్ యుగంలో ఇవి ఆధునికీకరణం చెందాయి. ఇంపార్టెంట్ ఇది. పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్నిథాలజీ అంటారండి. ఇంపార్టెంట్ ఇది. తర్వాత మరి డాక్టర్ సలీం అలీ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఇండియన్ ఆర్నిథాలజిస్ట్, మన భారతదేశ పక్షి మనిషి అని పిలుస్తారండి. ఇంపార్టెంట్ ఇది. పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. తర్వాత డాక్టర్ సలీం అలీ ప్రఖ్యాతి చెందినటువంటి ఇండియన్ ఆర్నిథాలజిస్ట్, అంటే పక్షి శాస్త్రవేత్త ఇతను భారతదేశంలో. సో ఇవి ఈ పారాగ్రాఫ్లో మనకి ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకుంటే పక్షులన్నీ కూడా అంతరోష్ణ జీవులండి. తర్వాత వీటి ఎముకల్లో గాలి ఉంటుంది, వీటిని వాతులా స్థితి అంటారు. పక్షులన్నిట్లు కూడా మాస్టర్ ఆఫ్ ఎయిర్స్ అని పిలుస్తారు, అంటే గాలిలో ఎగిరేటటువంటి మాస్టర్స్ అని చెప్తారు. ఇది చెప్పింది జే యంగ్. తర్వాత ఈ పక్షులన్నింటిలో కూడా సరీసృపాల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండటం వల్ల ఈ పక్షుల్ని దివ్యమైనటువంటి సరీసృపాలు, గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అని చెప్పినటువంటి శాస్త్రవేత్త టీహెచ్ హాక్స్లే. తర్వాత ఈ పక్షులన్నీ కూడా జురాసిక్ కాలంలో థీరోపాడ్ సరీసృపాల నుంచి ఇవి ఉద్భవించాయి. తర్వాత క్రిటేషియస్ యుగంలో పరిణామం చెందాయి, ఆధునికీకరణం చెందాయి. పక్షుల గురించి అధ్యయనం చేయటాన్ని ఆర్నిథాలజీ అంటారు. సలీం అలీని ప్రఖ్యాతి చెందినటువంటి ఇండియన్ ఆర్నిథాలజిస్ట్, భారతదేశపు పక్షి మనిషి. నెక్స్ట్ జీవిటీ జనరల్ క్యారెక్టర్స్ తీసుకున్నట్లయితే చూడండి, మనకి ఈ జనరల్ క్యారెక్టర్స్లో మనం ఏదైనా ఒక పక్షిని మీరు ఊహించుకోండి. అంటే ఒక పక్షి కానీ ఒక కోడిని కానీ మనం తీసుకున్నట్లయితే ఈ జనరల్ క్యారెక్టర్స్ మనం చదువుకునేటప్పుడు వాటిని మనం సింక్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, శరీరం కోణాకారంలో ఉంటుంది, స్ట్రీమ్ లైన్ బాడీ ఉంటుంది, తల, మెడ, మొండెము, అవశిష్టమైనటువంటి తోక ఉంటుంది, రుడిమెంటరీ టెయిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పూర్వభాగంలో పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. చర్మాంగాలు నడవడానికి, పరిగెత్తడానికి, ఏదడానికి, కొమ్మలు పట్టుకోవడానికి అనుకూలత చెంది ఉంటాయి. చర్మం పొడిగా ఉండి గ్రంథి రహితంగా ఉంటుందండి. పక్షుల్లో ఎలాంటి గ్రంథులు అనేవి ఉండవు. అయితే తోక దగ్గర మాత్రం ఒకే ఒక ఆయిల్ గ్లాండ్ ఉంటుంది, నూనె గ్రంథి. దాన్ని ప్రీన్ గ్లాండ్ అంటారు, లేకపోతే యూరోపైజియల్ గ్రంథి అంటారు. సో ఇది ఇంపార్టెంట్. ఈ జనరల్ క్యారెక్టర్స్ మనకి ఇవన్నీ కూడా ఇందులో ఏమి లేవు. ఈ పాయింట్స్లో మనకి ఇక్కడ ఏంటంటే పక్షుల యొక్క చర్మం పొడిగా ఉంటుంది, అలాంటి గ్రంథులు ఉండవు. కానీ తోక దగ్గర ఉండేటటువంటి నూనె గ్రంథి ఏది అని అడుగుతాడు. ప్రీన్ గ్రంథి లేకపోతే యూరోపైజియల్ గ్రంథి అంటారు. ఇది ఈ గ్రంథితోటి ఇది ముక్కును శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చూడండి, అప్పుడప్పుడు మనకి పక్షులు వెనక తోక దగ్గర ముక్కుతోటి క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మాకు నూనె లాంటి పదార్థం వచ్చింది, అది ముక్కును శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రీన్ గ్రంథి ఇది కేవలం పక్షుల్లో మాత్రమే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ బాహ్య అస్థిపంజరం తీసుకున్నట్లయితే ఏకల రూపంలో ఉంటుంది. తర్వాత కాళ్ళ మీద పొలుసుల రూపంలో ఉంటాయి, కాళ్ళకి గోళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది. ముక్కుకి కొమ్ము స్వభావం కలిగినటువంటి ఒక తొడుగు ఉంటుందండి, దీన్ని ర్యాంపోతేక అంటారు. ఇది ఇంపార్టెంట్. పక్షులలో కొమ్ము స్వభావం కలిగినటువంటి తొడుగును ఏమని పిలుస్తారు అంటాడు, ర్యాంపోతేక అని పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్
అంతరస్థి పంజరం అనేది బాగా అస్థీకరణ చెంది ఉంటుంది. పొడవైనటువంటి ఎముకలు, బోలుగా ఉన్నటువంటి గాలి కుహరాలు కలిగి ఉంటాయని చెప్పాము. వాతులా స్థితులు అని చెప్పాము. ఇది ఇంపార్టెంట్. పొడవైనటువంటి ఎముకల్లో గాలి ఉంటుంది, దీన్ని వాతులా స్థితి అంటారు. పుర్రెలో ఒకే కంతం ఉంటుంది, ఒకే ఉబ్బెత్తు నిర్మాణం ఉంటుంది, దాన్ని మోనోకొండైలిక్ పుర్రె అంటారు. ఇంపార్టెంట్. పక్షుల్లో మోనోకొండైలిక్ పుర్రె ఉంటుంది. కశేరుకాలు అన్నీ కూడా విషమగర్తి రకానికి చెందినటువంటివి. పక్షులన్నింటిలో కూడా విషమగర్తి రకానికి చెందినటువంటి కశేరుకాలు ఉంటాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ చివరి ఉర కశేరుకము, అన్ని కటి కశేరుకాలు, కొన్ని త్రిక కశేరుకాలు మరియు పూర్వభాగంలో ఉన్నటువంటి కొన్ని పుచ్చ కశేరుకాలు కలిసిపోయి అనుత్రికము లేదా సంయుక్త త్రికాన్ని ఏర్పరుస్తాయి. సింగ్స్ యాంక్రం అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. అంటే మొత్తం మనకి ఇప్పుడు వెన్నుపూసలు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇట్లా పొడవుగా ఉన్నటువంటి వెన్నుపూసలు ఉంటాయి కదా. సో ఈ వెన్నుపూసల్లో కొన్ని కొన్ని భాగాలుగా విభజన చెంది ఉంటాయి. అవి ఏంటంటే గ్రేవ, ఉర, కటి, త్రిక, పుచ్చ కశేరుకాలు. సో ఈ విధంగా మనకి దీంట్లో ఉన్నట్టు మొత్తం వెన్నుపూసలని కొన్ని కొన్ని భాగాలుగా విభజిస్తారు. గ్రేవ కశేరుకాలు, ఉర కశేరుకాలు, కటి కశేరుకాలు, త్రిక కశేరుకాలు, పుచ్చ కశేరుకాలు. సో ఇట్లా విభజించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒక సంయుక్త త్రికము లేదా సిన్శాంక్రం అనేటటువంటిది, అనుత్రికం అనేటటువంటి భాగం ఏ ఏ వెన్నుపూసల కలయిక వల్ల ఏర్పడింది అంటే చివరి ఉర కశేరుకం. ఇది చూడండి ఇక్కడ. గ్రేవ, ఉర కశేరుకాల్లో చివరి ఉర కశేరుకము, తర్వాత అన్ని కటి కశేరుకాలు, తర్వాత త్రిక కశేరుకాలు, తర్వాత కొన్ని పుచ్చ కశేరుకాలు. ఇది. సో ఇవి కలయిక వల్ల మనకి సంయుక్త త్రికం అనేది ఏర్పడుతుందండి. అంటే చివరి ఉర కశేరుకము, అన్ని కటి కశేరుకాలు, తర్వాత అన్ని త్రిక కశేరుకాలు, కొన్ని పుచ్చ కశేరుకాలు కలిసిపోయి ఒక సంయుక్త త్రికాన్ని ఏర్పరుస్తాయి. ఓకేనా. ఇది సిన్శాంక్రం అంటారు. మరి అనుత్రికం అనేటటువంటిది దేనికి ఉపయోగపడుద్ది అంటే శ్రోణి మేకలతో కలిసిపోయి చర్మాంగాలకి ఊతాన్ని ఇచ్చిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి శ్రోణి మేకలు ఎక్కడ ఉంటుంది అంటే మనకి నడుము దగ్గర ఉంటుంది కదా. మనకి కాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటటువంటిది మన తొడ ఎముకలు దేంతో కలిసి ఉంటాయి అంటే మనకి శ్రోణి మేకలతో కలిసి ఉంటాయి. అట్లాగే పక్షులకు కూడా కాళ్ళు, పక్షి యొక్క తొడ ఉంటుంది కదా, పాలుకు ఉండేటటువంటి తొడ ఎముక దేంతో కలిసిపోయి ఉంటుంది అంటే ఇక్కడ శ్రోణి మేకలతో కలిసిపోయి ఉంటుంది. సో కాబట్టి ఈ శ్రోణి మేకలకి అది సపోర్ట్ ఇచ్చింది. ఇది సంయుక్త త్రికం లేదా అనుత్రికం అనేది చర్మాంగాలకు ఊతాన్ని ఇచ్చింది. ఇంపార్టెంట్. ఏమని అడుగుతారంటే చర్మాంగాలకు ఊతాన్ని ఇచ్చేటటువంటి ఎముక ఏది అంటాడు. సంయుక్త త్రికము లేదా సిన్శాంక్రం అంటారు. నెక్స్ట్ దీని మీద బిట్లు ఎట్లా అడుగుతారంటే సంయుక్త త్రికాన్ని ఏర్పరిచేటటువంటి ఎముకలు ఏంటి అని అడుగుతాడు. సంయుక్త త్రికాన్ని ఏర్పరిచేటటువంటి ఎముకలు ఏంటి అంటే ఇక చూడండి, ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్ ఇవ్వచ్చు. అన్ని గ్రేవ కశేరుకాలు, కొన్ని ఉర కశేరుకాలు, కొన్ని కటి కశేరుకాలు. సో ఇట్లా మనకి అన్ని రకరకాల ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి. గ్రేవ కశేరుకాలు అసలు ఉండవు. చివరి ఉర కశేరుకము, అన్ని కటి కశేరుకాలు, అన్ని త్రిక కశేరుకాలు, కొన్ని పుచ్చ కశేరుకాలు. ఇవి కలయిక వల్ల మన సంయుక్త త్రికం అనేది ఏర్పడింది. ఇంపార్టెంట్. తర్వాత చివర కొన్ని పుచ్చ కశేరుకాలు కలిసిపోయి హలాస్తి అనేటటువంటి నాగలి లాంటి ఎముకను ఏర్పరుస్తాయండి. చివరి పుచ్చ కశేరుకాలు ఇక్కడ చెప్పాం కదా. పుచ్చ కశేరుకాల్లో ఈ చివరగా ఉన్నటువంటి పుచ్చ కశేరుకాలు కలిసిపోయి ఒక నాగలి ఆకారంలో ఉన్నటువంటి ఎముకను ఏర్పరుస్తాయి. సో దీన్ని ఏమంటారంటే హలాస్తి అంటారు. హలం అంటే నాగలి కదా, కాబట్టి నాగలి ఆకారంలో ఉన్నటువంటి ఎముకను ఏర్పరుస్తాయి కాబట్టి దీన్ని హలాస్తి అంటారు. ఇంపార్టెంట్. హలాస్తి ఏ ఎముకల కలయిక వలన ఏర్పడుతుంది అని అడుగుతాడు. చివరి పుచ్చ కశేరుకాలు. ఇక చూడండి, చివరి పుచ్చ కశేరుకాలు కలయిక వల్ల మనకి హలాస్తి అనేది ఏర్పడింది. దీని ఉపయోగం ఏంటంటే పుచ్చ పిచ్చాలకు ఆధారాన్ని ఇచ్చి దాని తోక దగ్గర ఉన్నటువంటి ఏకలు ఉంటాయి కదా, ఆ ఏకలకి సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడేది హలాస్తి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఉరోస్తికి ఉదర మధ్య భాగంలో ఉడ్డాయన కండరాలు అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడేటటువంటి ద్రోణి లేదా క్యారీనా కీల్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. పక్షుల్లో ఉడ్డాయన కండరాలు అంటే గాలిలో ఎగరడానికి ఉపయోగపడే ఉడ్డాయన కండరాలు అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడేటటువంటి భాగం ఏది అంటే ద్రోణి. దీనికి ఇంకో పేరు ఏంటంటే క్యారీనా. ఇది ఇంపార్టెంట్. మరి ఇది ఎగరలేని పక్షుల్లో ఉండదండి. ఇది
ర్యాటిటీలో ఉండదు. ఎగరలేని పక్షులు ఏ సముదాయంలో ఉంటాయంటే ర్యాటిటీలో ఉంటాయి, మరి దీంట్లో ఉండదు ఇది. మరి అంటే ఎగరడానికి ఉపయోగపడే కండరాలని అంటి పెట్టుకుంటాయి కాబట్టి మరి ఈ పక్షులు ఎగరవు కాబట్టి దీంట్లో ఆ భాగం అనేది ఉండదు. ఇంపార్టెంట్. తర్వాత జత్రుకలు అంతర్జత్రుకలు కలిసిపోయి వి ఆకారంలో ఉన్నటువంటి ఎముకను ఏర్పరుస్తాయండి. దీన్ని ఇంటర్ క్లావికల్ బోన్ అని అంటారు. క్లావికల్ ఇంటర్ క్లావికల్ రెండు కలిసిపోయి వి ఆకారపు ఎముకని ఏర్పరుస్తుంది. దీన్ని ఫర్కులా లేదా విష్ బోన్ అంటారు. ఇంపార్టెంట్ బిట్ ఇది. చూడండి, జత్రుక అంతర్జత్రుక, క్లావికలు ఇంటర్ క్లావికల్స్ రెండు కూడా కలిసిపోయి వి ఆకారంలో ఉన్నటువంటి ఒక ఎముకని ఏర్పరుస్తాయి. దీన్ని ఏమంటారంటే ఫర్క్యులా అంటారు, లేదా విష్ బోన్ అంటారు, మెర్రీ థాట్ బోన్ అని అంటారు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. ఇది పక్షుల్లో వేటి కలయిక వలన ఫర్క్యులా లేదా విష్ బోన్ లేదా మెర్రీ థాట్ బోన్ అనేది ఏర్పడుతుంది అని అడుగుతాడు. ఏంటంటే జత్రుకలు అంతర్జత్రుకలు, క్లావికలు ఇంటర్ క్లావికలు రెండు కలిసిపోతే మనకి ఏం ఏర్పడుతుందంటే ఫర్క్యులా లేదా విష్ బోన్ అనేది ఏర్పడుతుంది. ఇది కేవలం పక్షుల్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, ఆధునిక ఎగిరే పక్షుల్లో బలమైనటువంటి ఉరువ కండరాలు ఉంటాయండి. ఉడ్డాయన కండరాలు అంటారు, బ్రెస్ట్ మజిల్స్ అంటారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి: మహోరసి, అల్పోరసి, కోరకో బ్రాకియాలిస్. పెక్టోరాలిస్ మేజరు, పెక్టోరాలిస్ మైనరు, కోరకో బ్రాకియాలిసిస్ అనేవి 3 ఉంటాయి. ఇంపార్టెంట్. ఆధునిక ఎగిరే పక్షుల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కండరాలు ఏవి అని అడిగితే మహోరసి, అల్పోరసి, కోరకో బ్రాకియాలిస్. ఈ 3 ఇంపార్టెంట్. నెక్స్ట్, జీవించున్నటువంటి పక్షుల్లో దంతాలు అనేవి ఉండవండి. తర్వాత ఆహారవాహిక తరచుగా ఆహారాన్ని నిల్వ చేసే అన్నాశయంగా అభివృద్ధి చెందుతుంది. అంటే దీంట్లో ఆహారవాహికలో మనకి అన్నాశయం అనేది ఒకటి ఉంటుంది, క్రాప్ లాంటిది. ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇది క్రాప్ అంటారు. సో దీంట్లో ఆహారం అనేది నిల్వ చేస్తూ ఉంటుంది తాత్కాలికంగా. జీర్ణాశయంలో మనకి ముఖ్యంగా గ్రంథుల జఠరిక, తర్వాత కండరయుత అంతర్జఠరిక అనే 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయండి. ఇది విసిరే మరలాగా విభజింపబడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రీవెంట్రిక్యులస్, గిజర్డ్ అనేటటువంటి 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి పక్షుల జీర్ణాశయంలో. కాబట్టి పక్షులు తిన్నటువంటి ఆహారాన్ని మొత్తం ఇది అంతర్జఠరం అనేది అంటే మెత్తగా విసిరిద్ది. ఇది ఇంపార్టెంట్. ఇది అంతర్జఠరం ఒక పిండి మరలాగా పనిచేసి మెత్తగా విసిరిద్ది. ఇది సరీసృపాల్లాగా అవస్కరంలో వీటిలో 3 గదులు ఉంటాయండి: కాప్రోడియం, యూరోడియం, ప్రాక్టోడియం అని చెప్పే కదా, సియూపి కప్ అని చెప్పాం. కాప్రోడియం, యూరోడియం, ప్రాక్టోడియం అని 3 గదులు ఉంటాయి మనకి. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్, ఊపిరితిత్తులు కుదించిపోయినట్లు ఉండి స్పంజికల్లాగా ఉంటాయి. వాయుకోశాలు అనేవి ఉండవు. అంటే ఏంటి? ఆల్వియోలై అని చెప్తాం కదా, మనకు ఉన్నటువంటి క్షీరదాల్లో ఉన్నట్లుగా ఈ ఆల్వియోలై అనేటటువంటి వీటిలో ఉండవు. ఇవి వ్యాకోచించలేవు. కానీ వీటిలో ప్రత్యేకంగా ఎయిర్ సాక్స్ ఉంటాయి, వాయు గోణులు ఉంటాయండి. సో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ వాయు గోణులు ఉండటం వల్ల ఈ పక్షులు చాలా సులభంగా ఎత్తులో కూడా గాలిలో ఎగరడానికి ఉపయోగపడతాయి. ఈ వాయుగోణులు నిరంతరం రక్తాన్ని, ఆక్సిజన్ని అందిస్తాయి. వాయుగోణులు ఎముకలకి వాతుల స్థితాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక చూడండి, మరి వాయునాళము శ్వాసనాళము కలిసే చోట సెబ్దిని అనేటటువంటి సౌండ్ ప్రొడ్యూసింగ్ బాక్స్ ఉంటుంది. ఇంపార్టెంట్. ఇది పక్షులలో సెబ్దిని అనేది ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. వాయునాళము శ్వాసనాళం కలిసే చోట. ఇది చూడండి ఇక్కడ మనకి, ఇది సెబ్దిని. ఇది వాయునాళము. ఈ వాయునాళం నుంచి 2 శ్వాసనాళాలు వచ్చాయి ఇక్కడ. సో వాయునాళము శ్వాసనాళము కలిసే చోట ఉన్నటువంటి ఈ బాక్స్ లాగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే సెబ్దిని అంటారు. మరి ఇది శబ్దాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. సైరింక్స్ అంటారండి. ఇంపార్టెంట్. ఇది వాయునాళము శ్వాసనాళము కలిసి ఏర్పడేటటువంటి భాగం ఏది అంటాడు? స్వరపేటిక, లేకపోతే సెబ్దిని అని అంటారు. కాబట్టి ఇక్కడ సెబ్దిని గుర్తుపెట్టుకోండి. స్వరపేటిక ఉండదు వీటిలో, పక్షుల్లో సెబ్దిని మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, గుండెలో 4 గదులు ఉంటాయండి. శరాశయము, మూలమహాధమని ఉండవు దీంట్లో. కేవలం కుడి దైహిక చాపం మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పక్షులు అన్నప్పుడు కుడి దైహిక చాపం అంటే కుడి దైహిక చాపం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వృక్క నిర్వాహక వ్యవస్థ క్షీణించి ఉంటుంది. సరీసృపాల్లాగా ఎర్ర రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. తర్వాత వీటిలో అంత్యవృక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలు ఉంటాయి. గుర్తుపెట్టి ఇంపార్టెంట్ చెప్పాం. ప్రథమ వృక్కం, మధ్య వృక్కం, అంత్యవృక్కం, ఇట్లా 3 రకాలైనటువంటి వృక్కాల్లో ఏ వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ జంతువుల్లో ఏ విభాగాల్లో ఈ
ఉంటాయి అనేటటువంటి ఒక సపరేట్గా మీరు పేపర్ మీద రాసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సైక్లోస్టోమేటాలో మనకి మధ్యవృక్క రకానికి చెందినటువంటివి ఉంటాయని చెప్పాను. తర్వాత ఇంకా మనకి సెఫలోకార్డేటాలో ప్రథమ వృక్క రకానికి చెందినవి ఉంటాయని చెప్పాము. తర్వాత సైక్లోస్టోమేటాలో మనకి మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాలు ఉంటాయని చెప్పాం. తర్వాత మిగిలినటువంటి అన్నింటిలో కూడా మనకి ఇంకా చేపలు, ఉభయచరాలు వాటిన్నింటిలో మనకి అంత్యవృక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలు ఉంటాయని చెప్పాను. సో కాబట్టి ఇవన్నీ మీరు ఒక చోట రాసుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. తర్వాత ఆస్ట్రిచ్లో తప్ప మూత్రాశయం ఉండదండి. పక్షుల్లో లోపించినటువంటి భాగం అని అడుగుతాడు. పక్షుల్లో విసర్జక వ్యవస్థలో లోపించినటువంటి భాగం ఏంటంటే మూత్రాశయం. ఎందుకంటే మరి మూత్రాశయం ఉంటే ఇది గాలిలో ఎగిరేటప్పుడు అది బ్యాలెన్సింగ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి మూత్రాశయం అనేది ఉండదు. పక్షులు కూడా సరీసృపాల లాగా యూరికోటిలిక్ జంతువులు ఇవి కూడా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. సో ఇక్కడ చూడండి మనకి పక్షుల్లో ఉండేటటువంటి వాయుకోశాలు అనేవి 9 ఉంటాయండి. ఇంపార్టెంట్ 9 వాయుకోశాలు ఉంటాయి. వీటిలో జతలుగా ఉండేవి ఏవి అంటే ఒక జత గ్రేవ వాయుకోశాలు ఒక జత ఉంటాయి, ఇవి 2. తర్వాత ఇవి చూడండి అంతర్జతృక వాయుగోణి అనేది సింగిల్గా ఉంటుంది, ఒకటి ఇది ఒకటి. తర్వాత పూర్వ ఉరో వాయుగోణులు అనేవి 2 ఉంటాయి. తర్వాత పర ఉరో వాయుగోణులు అనేవి 2 ఉంటాయి, ఇవి పర ఉరో వాయుగోణులు 2 ఉంటాయి. నెక్స్ట్ ఉదర వాయుకోశాలు 2 ఉంటాయి. సో కాబట్టి మొత్తం 9 ఉంటాయి. ఇవన్నీ కూడా జతలుగా ఉంటాయండి. ఉదర వాయుకోశం జతగా ఉంటుంది. నెక్స్ట్ పరవురో వాయుకోశం జతగా ఉంటుంది. నెక్స్ట్ పూర్వభురో వాయుకోశం జతలుగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ గ్రేవ వాయుకోశం కూడా జతలుగా ఉంటుంది. కానీ ఇక్కడ సింగిల్గా ఉండేది ఏది అంటే అన్పేర్డ్ ఏదంటే జతృకాంతర వాయుగోణి, అంతర్జతృక వాయుగోణి అని కూడా పిలవచ్చు. సో ఇవి వీటికి సంబంధించినవి. ఇందులో మనకి చూడండి గ్రంథియుత జఠరకి అంతర్జఠరం ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వాయుకోశాలు ఆల్వియోలై అనేవి ఉండవు, ఇవి వ్యాకోశం చెందలేవు. కానీ వీటిలో ప్రత్యేకంగా వాయుగోండ్లు అనేవి ఉంటాయి, ఇవి 9 ఉంటాయి. తర్వాత వీటిలో శబ్దిని అనేది ఉంటుంది. వాయునాళం శ్వాసనాళాలు కలిసే చోట శబ్దిని అనేటటువంటి సౌండ్ ప్రొడ్యూసింగ్ బాక్స్ ఉంటుంది. తర్వాత గుండెలో 4 గదులు ఉంటాయి. తర్వాత వీటిలో సో దీనికి సంబంధించింది అంత్యవృక్క రకానికి చెందిన మూత్రపిండాలు, 3 లంబికలు ఉంటాయి, మూత్రాశయం ఉండదు. యూరికోటిలిక్ యానిమల్స్. నెక్స్ట్ మెదడు పెద్దగా ఉంటుందండి, మెదడు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. గ్రాణాలంబికలు క్షీణించి ఉంటాయి. ఎందుకంటే గ్రాణాలంబికలు ఎందుకు క్షీణించి ఉంటాయి అంటే వాసనకు సంబంధించిన పక్షులు ఎక్కువగా గాలిలో ఎగురుతుంటాయి కాబట్టి మరి వాసనతో పని ఉండదు వీటికి. ఎక్కువగా కంటి చూపుతోటి బాగా ఎక్కువ పనిచేస్తుంటుంది, అంటే దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ గ్రాణాలంబికల వాసన తక్కువగా ఉంటుంది వీటికి. అంత దూరం నుంచి వాసన పసిగట్టి ఇవి ఆహారాన్ని ఎతకలేవు కాబట్టి వీటిలో కేవలం చూపు, దృష్టి మాత్రం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. అందుకని పక్షులు చూడండి రాబందులు, గ్రద్దలు లాంటివి గాలిలో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కోడి పిల్లలను కూడా స్పష్టంగా చూడగలిగి పట్టుకుంటూ ఉంటాయి. 12 జతల కపాల నాడులు ఉంటాయి, ఇంపార్టెంట్ అండి ఇది. పక్షుల్లో మనకి 12 జతల కపాల నాడులు ఉంటాయి. కళ్ళలో దృఢ ఫలకాలు, స్క్లెరోటిక్ ప్లేట్స్ అనేవి ఉంటాయి, అంటే కంటిని రక్షించడానికి ఉపయోగపడే స్క్లెరోటిక్ ప్లేట్స్ ఉంటాయి, దృఢ ఫలకాలు. తర్వాత ఒక దువ్వెన ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణాన్ని పెక్టిన్ అంటారండి, ఇది ఇంపార్టెంట్. పక్షుల్లో పెక్టిన్ అనేటటువంటిది ఉంటుంది. ఇది నేత్రపటలం నుంచి కచావత్ తర్పకంలోనికి చొచ్చుకొని పోయి ఉంటుంది. కచావత్ కక్ష అని చెప్పాం కదా మనకి. సో దాంట్లో కంట్లో ఉన్నటువంటి కచావత్ కక్షలోకి ఇది చొచ్చుకొని ఉంటుంది. ఇది ఒక దువ్వెనలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఒక దువ్వెనలాగా ఉన్నటువంటి నిర్మాణాన్ని పెక్టిన్ అంటారు, ఇంపార్టెంట్. పక్షుల్లో మనకి నేత్రపటలం దగ్గర ఉన్నటువంటి దువ్వెన లాంటి నిర్మాణాన్ని అంటాడు, పెక్టిన్ అంటారు, ఇంపార్టెంట్. ఇది చూపు, స్పష్టమైనటువంటి చూపు కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మధ్య చెవిలో కర్ణస్తంభిక అనేటటువంటి ఎముక ఉంటుందని చెప్పాము. తర్వాత కివి తప్ప మిగిలినటువంటి పక్షులన్నింటిలో గ్రహణశక్తి బాగా తక్కువగా ఉంటుంది చెప్పాం. కివిలో గ్రహణశక్తి బాగా ఎక్కువగా ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లైంగిక జీవులు, స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. పురుష జీవులు ఒక జత మషకాలు ఉంటాయి. ప్రౌఢ పక్షుల్లో స్త్రీ జీవి తీసుకుంటే కుడి స్త్రీ బీజ కోశము, కుడి స్త్రీ బీజ వాయుక క్షీణించి ఉంటాయి, ఇంపార్టెంట్ అండి ఇది. పక్షుల్లో కుడివైపున ఉన్నటువంటి స్త్రీ బీజ కోశము, స్త్రీ బీజ వాయుక క్షీణించి ఉంటాయి. సో దీన్ని మీకు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే పక్షి అన్నప్పుడు దీంట్లో కా అంటే కుడి, క్షీణించింది. పక్షుల్లో కుడి బీజకోశం క్షీణించి ఉంటాయి.
సో గుర్తుపెట్టుకోండి, పక్షుల్లో కుడివైపున ఉన్నటువంటి బీజకోశాలు కుడివైపున ఉన్నటువంటి బీజకోశాలు క్షీణించి ఉంటాయి, కుడివైపునవి క్షీణించి ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇది పక్షికి. తర్వాత సంపర్క అవయవాలు ఉండవండి పక్షుల్లో, కేవలం బాతులు, గీసు, ఎగరలేని పక్షుల్లోనే ఉంటాయి సంపర్క అవయవాలు, మిగిలిన వాటిలో ఉండవు. బాతుల్లో ఉంటాయి, గీసులో ఉంటాయి, తర్వాత ఎగరలేని పక్షులు అయినటువంటి మనకి ఆస్ట్రిచ్, ఇమ్ము అలాంటి పక్షుల్లోనే సంపర్క అవయవం ఉంటుంది, మిగిలిన వాటిలో సంపర్క అవయవం ఉండదు. నెక్స్ట్ ఇవన్నీ కూడా గుడ్లు పెడతాయండి, అండోత్పాదకాలు, ఎక్కువ స్వన పదార్థం ఉంటుంది, అందుకే వీటిని మెగాలిస్తలు అండాలు అంటారు, అధిక పీతక పదార్థం కలిగినటువంటి అండాలు. నెక్స్ట్ ఇవన్నీ కూడా కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి పెంకు కలిగినటువంటి అండాలు కాబట్టి క్లిడోయిడ్ రకానికి చెందినటువంటి అండాలు. వీటిలో అంతర్ఫలదీకరణం జరుగుతుందండి. తర్వాత సరీసృపాల్లో లాగా ఇవి కూడా అంతర్బంజిత చక్రాభ విదళనాలు జరుగుతాయి వీటిలో, అంతర్బంజిత చక్రాభ విదళనాలు. సో ఇవి కూడా వీటికి సంబంధించి కూడా మీరు సకశేరుకాలకు సంబంధించి మొత్తం కూడా వరుసలో రాసుకోండి, ఏ వర్గానికి దేంట్లో ఈ విదళనం అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక మీరు వరుసగా రాసుకున్నట్లయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అంతర్బంజిత చక్రాభ విదళనం ఇది సరీసృపాలు, దీంట్లో రెండు సేమ్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గుడ్డు నుంచి వచ్చేటటువంటి పిల్ల జీవులు తీసుకున్నట్లయితే రెండు రకాలుగా ఉంటాయి. ఎగిరే పక్షుల్లో ఆల్ట్రోసియల్గా, ఎగరలేని పక్షుల్లో ప్రికోషియల్గా ఉంటాయి. అంటే చూడండి, ఇక్కడ గుడ్డు నుంచి వచ్చినటువంటి పిల్లలు ఆల్ట్రూషియల్గా ఉంటాయి. ఆల్ట్రూషియల్ అంటే ఏంటంటే పూర్తిగా డిపెండెన్స్. అంటే గుడ్డు నుంచి వచ్చినటువంటి పిల్ల పక్షులు అనేవి ఎట్లా ఉంటాయంటే అవి అప్పుడే కళ్ళు తెరవు, శరీరం మీద ఏకలు రావు, నడవలేవు, ఆహారం తీసుకోలేవు. సో కాబట్టి కంపల్సరీగా తల్లి పక్షి మీద ఆధారపడాల్సి ఉంటుంది. సో వీటన్నిటి కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పిచ్చుకలు, రామచిలుకలు, ఇవన్నీ కూడా పాకులు, వీటి పిల్లలన్నీ కూడా అప్పుడే గుడ్డు నుంచి బయటకు రాగానే వెంటనే ఎగరవండి, అవి కళ్ళు తెరవు, ఆహారం తీసుకోలేవు, నడవలేవు, ఎగరలేవు, కొంత టైం పట్టిద్ది. సో వీటిని ఏమంటారంటే ఆల్ట్రూసియల్ అంటారు. అట్లా కాకుండా మరి ప్రికోషియల్ అంటే ఎగరలేని పక్షుల్లో ప్రికోషియల్ అంటారు. అంటే గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల వితిన్ మినిట్స్లోనే అవి తక్కువ కాలంలోనే అవి నిలబడటం, చూడటం, నడవటం, ఆహారం తీసుకోవటం జరుగుతుంటుంది. ఇప్పుడు మన కోడి పిల్లలు కూడా అంతే. చూడండి, కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత తక్కువ టైంలోనే అది నడవటం, ఆహారం తీసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు మరి పక్షి పిల్లలు తీసుకున్నట్లయితే వేరే మనకి కాకులు కానివ్వండి, రామచిలుకలు కానివ్వండి, లేకపోతే ఇంకా పిచ్చుకలు కానీ తీసుకుంటే అవి ఒక వారం రోజుల పాటు గుడ్లోనే నిదానంగా అవి పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని ప్రికోషియల్ అంటారు. ఎగ్జాంపుల్ కాకి, కార్వస్, పావురం, కొలంబ, రామచిలుక, సిట్టాక్యులా, నెమలి, పావో క్రిస్టేటస్, ఎడినోడైటిస్, పెంగ్విన్, నియోఫ్రాన్, రాబందు, బ్లూజే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి, కొరాషియస్ బెంగాలియన్సిస్. సో ఇవి దీనికి సంబంధించినవండి. నెక్స్ట్ బల్లి పక్షి ఇంపార్టెంట్ అండి. ఇది ఆర్కియోప్టెరిక్స్ లిథోగ్రాఫిక్ అనేటటువంటిది జొరాసిక్ కాలంలో విలుప్తం చెందినటువంటి ఈ పక్షి. ఇది దీంట్లో కొన్ని సరీసృపాల లక్షణాలు ఉంటాయి, కొన్ని పక్షుల లక్షణాలు ఉంటాయి అండి. అందుకే దీన్ని ఏమంటున్నారంటే కనెక్టింగ్ లింక్ బిట్వీన్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ అంటారు. అంటే సరీసృపాలకి పక్షులకి మధ్య అనుసంధాన జీవి లేదా సంధాన సేతు అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వాటిలో సరీసృపాలని పక్షుల్ని కలిపేటటువంటి అనుసంధాన జీవి ఏది అని అడుగుతాడు. సో దీనికి సరైన సమాధానం ఆర్కియోప్టెరిక్స్. ఇది చూడటానికి ఒక పక్షిలాగే కనిపించింది, కానీ దీంట్లో రెండు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే సరీసృపాల నుంచి పరిణామ క్రమంలో పక్షులు ఏర్పడేటప్పుడు కొన్ని సరీసృపాల లక్షణాలు వదిలేసి అది పక్షిలాగా మారింది ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు దీని జర్మనీలో బవేరియా అనేటటువంటి ప్రాంతంలో సున్నపు రాళ్ళు బట్టి తవ్వుతుంటే దాంట్లో దీనికి సంబంధించినటువంటి స్కెలిటన్స్ దొరికాయండి, శరీర భాగాలు దొరికాయి. వాటిని మొత్తం అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళకి రెండు లక్షణాలు కనిపించాయి, సరీసృపాల లక్షణాలు, పక్షుల లక్షణాలు రెండు కనపడ్డాయి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని నోట్లో తీసుకుంటే సరీసృపాలకు ఉన్నట్లు దంతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయంట. అంటే మొసలికి కానివ్వండి, లేకపోతే ఇంకా ఎట్లాంటి పళ్ళు ఉంటాయి అట్లాంటి పళ్ళు ఉన్నాయంట దీంట్లో. మరి పక్షుల్లో అయితే పళ్ళు ఉండవు, కానీ సరీసృపాల్లో పళ్ళు ఉంటాయి. తర్వాత వచ్చేసి పొడవైనటువంటి తోక ఉంది. అంటే బల్లికి తోక ఎట్లా ఉంటుంది, బల్లి లేకపోతే మొసలికి ఎట్లా తోక ఉంటుందో అలాంటి వెన్నుపూసలు కలిగినటువంటి పొడవైన తోక ఉంది. కాబట్టి ఇది ఒక ఏమనుకున్నారు, ఫస్ట్ సరీసృపం అనుకున్నారు. కానీ దీని శరీరం మీద ఏకలు ఉన్నాయి, తర్వాత రెక్కలు ఉన్నాయి.
మరి ఇది పక్షుల లక్షణం. కాబట్టి ఈ విధంగా సరీసృపాల లక్షణాలు, పక్షుల లక్షణాలు రెండూ ఉన్నాయి కాబట్టి దీన్ని సంధాన సేతు అంటున్నారు. ఇంపార్టెంట్ ఇది. ఇది జర్మనీలో ఉన్నటువంటి బవేరియా అనేటటువంటి ప్రాంతంలో సున్నపురాతి బట్టీల్లో దీన్ని కొనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ రాటిటే పేరియన్ అయితే ఎగరలేని పక్షులు మొత్తాన్ని ఈ సముదాయంలో చేర్చారండి. ఇవి పరిగెత్తే ఎగరలేని ఆధునిక పక్షులు ఇవన్నీ కూడా. ఇవి కూడా మనకి ఏంటంటే విచ్ఛిన్న విస్తరణ ప్రదర్శిస్తాయండి. అంటే విచ్ఛిన్న విస్తరణ అంటే ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల జంతువులు ఉంటాయి, కానీ కొన్ని రకాలైనటువంటి జంతువులు అనేవి కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటారంటే విచ్ఛిన్న విస్తరణ లేదా డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తారు. సో వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డిప్పనాయ చేపలు కూడా మనకి ఊపిరితిత్తులు ఉన్నటువంటి లంగ్ ఫిషెస్ కూడా మనకి ఇట్లా చెప్తుంటారు. అవి కూడా విచ్ఛిన్న విస్తరణ ప్రదర్శిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో నియోసెరటోడస్ అనేటటువంటి ఊపిరితిత్తు చేప ఉంటుంది. ఆస్ట్రేలియా తర్వాత ఇంకా మనకి నియోసెరటోడస్, లెపిడోసైరన్. దక్షిణాఫ్రికా తీసుకుంటే ప్రోటెప్టరస్. సో ఇట్లా మనకి విచ్ఛిన్న విస్తరణ ప్రదర్శిస్తుంటాయి ఊపిరితిత్తు చేపలు. అట్లాగే ఇవి కూడా అంతే, ప్రపంచంలో అన్ని ప్రాంతాలు ఉండకుండా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. సో అలాంటి వాటిని ఏమంటారంటే విచ్ఛిన్న విస్తరణ కలిగినటువంటి జంతువులు, డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తారు వాటిని. వీటిలో రెక్కలు క్షీణించి ఉండి ఉరోస్తి, ద్రోణి, తెప్పలాగా ఉంటాయి. అంటే ఏంటి, ఎగిరే పక్షుల్లో ఉండేటటువంటి లక్షణాలు వీటిలో ఉండవండి. తర్వాత మగ పక్షుల్లో మేహనం ఉంటుంది. చెప్పాం కదా, ఎగరలేని పక్షుల్లో మగవాటిలో వీటిలో మేహనం ఉంటుంది. శబ్దిని, అంతర్జతుకులు, ప్రియ గ్రంథి ఉండవు. చెప్పాం కదా, దాదాపు ఎగిరే పక్షుల లక్షణాలన్నీ కూడా దీంట్లో మనకి క్షీణించి కనిపిస్తూ ఉంటాయి. ఇక చూడండి, మరి ఈ విచ్ఛిన్న విస్తరణలో స్ట్రుతియో క్యామిలిస్, ఇది ఆఫ్రికన్ ఆస్ట్రిచ్. ఇంపార్టెంట్ అండి. అంటే ఇది కేవలం ఆఫ్రికాలోనే ఉంటుంది. తర్వాత కివి, న్యూజిలాండ్లో ఉండేటటువంటి ఎగరలేని పక్షి ఏదంటే కివి. ఇంపార్టెంట్, ఇది వాళ్ళ జాతీయ పక్షి కూడా ఇది. నెక్స్ట్ అమెరికాలో ఉండేటటువంటి ఎగరలేని పక్షి ఏది అంటే రియా అమెరికానా. డ్రోమియస్, దీన్ని ఈము అంటారు. సో ఇవి అండి దీనికి సంబంధించినటువంటివి. సో కాబట్టి ఇక్కడ విచ్ఛిన్న విస్తరణకు సంబంధించినటువంటి బిట్లు కూడా అడుగుతాయి. ఇక్కడ ఎగరలేని పక్షులు అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఆఫ్రికాలో ఉండే ఎగరలేని పక్షి ఏదంటే స్ట్రుతియో క్యామిలిస్. న్యూజిలాండ్లో ఎగరలేని పక్షి ఏంటంటే కివి. అమెరికాలో ఎగరలేని పక్షి ఏది అంటే రియా అమెరికానా. సో ఇది చాప్టర్ అండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం క్షీరదాలకు సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ఆస్పిరెంట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.